హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పబోయే కథ దరికి చెల్లి. కథలకు వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూసేద్దాం. దరికి చెల్లి 39 ఎపిసోడ్. అంజు అప్పు చూడలేదు కానీ ఆర్య కారు రావడం నీళ్ళు చూసి షాక్ అయ్యి, ఈయన హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చాడు? ఈయన వస్తున్నాడని అపర్ణకు తెలుసా? తెలిస్తే మాతో పాటు బయటికి వచ్చేది కాదు. అంజుకి బాగా వస్తున్నాడని చెప్పేది. అంటే అపర్ణని సర్ప్రైజ్ చేయాలని వచ్చి ఉంటాడు. ఆయన మనసులో ఆర్య వచ్చినందుకు కోపంగా ఉంది. చూసి కూడా చూడనట్లు నిలబడ్డాడు కౌశల్. ఆర్య అక్కడ నీళ్ళని చూసేసరికి నేను ఇక్కడే ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ బయటికి వస్తే అపర్ణ వీళ్ళతో ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ, అమ్ముడు ఒకసారి వెనక చూడు అన్నాడు. వెనక్కి ఎందుకు ఆర్య గారు అంటూ వెనక్కి తిరిగి కారులో నవ్వుతూ ఆర్య కనిపించేసరికి అపర్ణ షాక్ అయి ఆర్య గారు అంటూ కారు దగ్గరకు వచ్చింది. అపర్ణ అలా వెళ్తుంటే ఏమైందని చూస్తే ఆర్య కనిపించాడు. ఏమండి బాగా వచ్చారా అండి అంటూ నీళ్ళు చేపట్టుకొని తీసుకువచ్చింది. అపర్ణ రాగానే ఆర్య కారు దిగాడు. ఆర్య గారు మీరెప్పుడు విజయవాడ వచ్చారు? వస్తున్నట్లు నాకు చెప్పలేదు అని అడిగింది. అనుకోకుండా వచ్చాను అమ్ముడు. నీకు నేను వచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నువ్వు ఇంట్లో లేకుండా నన్ను సర్ప్రైజ్ చేసావు కదా అని నవ్వుతూ అన్నాడు. ఆర్య నవ్వుతూ అన్న ఆర్య వచ్చేసరికి తాను ఇంట్లో లేనందుకు బాధగా అనిపించింది. ఆర్య అపర్ణ మొహం చూసి అపర్ణ భుజం చుట్టూ చేతులు వేసి అమ్మడు నేను ఊరికే అన్నాను అన్నాడు. బావా ఇందులో అక్క తప్పలేదు. నేను అక్క రాను అన్న బలవంతంగా లాక్కుని వచ్చాను. నా అప్పటి సంగతి నాకు తెలుసు కదా, నువ్వే ఇది చేశావనుకున్నాను. కానీ మీ ఆయన నీ పక్కన ఉండగా మీ అక్కతో ఏం పని నీకు మరదలా అన్నాడు. నువ్వు వస్తావని తెలియదు కదా బావా, సారీ అన్నది అంజు. అమ్మడు మీరు వస్తారని ఎంతసేపటి నుంచి ఎదురు చూశానో తెలుసా? సరే వెళ్దాం పదండి అన్నది. నీళ్ళు ఏం మాట్లాడుకొని నిలబట్టం చూసి ఏంటి నీ చెప్పకుండా వచ్చావు? కనీసం ఇప్పుడైనా ఎప్పుడొచ్చారు అని అని కూడా అడగటం లేదు ఏంటి అన్నాడు. సారీ సార్, మిమ్మల్ని ఇక్కడ చూసి షాక్ అయ్యాను. అదే ఏం మాట్లాడాలో తెలియటం లేదు. నేను నీకు ఆఫీస్ వరకే సార్ అని చెప్పాను కదా. సరే మీరు వస్తారా, కొంతసేపు ఆగి వస్తారా అని అడిగాడు. అపర్ణ వెంటనే వాళ్ళు తినేసి కొంతసేపు అలా తిరిగేసి వస్తారు, మనం వెళ్దాం ఆర్య గారు అన్నది. అవునా సరేరా అని ఆర్య కారు ఎక్కాడు. అంజు జాగ్రత్తగా రండి అని చెప్పింది. సరే అప్పు నువ్వు వెళ్ళు, బాగా వచ్చేసరికి మొహంలో కొత్త వెలుగు వచ్చింది అని నవ్వింది. అపర్ణ నవ్వుతూ కారెక్కి నీళ్ళ వైపు చూడకుండా కూర్చుంది. వెళ్దామా అమ్ముడు అన్నాడు. వెళ్దాం ఆర్య గారు అని అపర్ణ అనగానే కారు స్టార్ట్ చేశాడు. అంజు చూస్తూ మా అప్పుకి ఆర్య గారి మీద ఎంత ప్రేమో అని సరే పదండి వెళ్దామన్నది. ఆర్య రావటం, అపర్ణను తీసుకువెళ్ళటం ఇదంతా చూసేసరికి నేను కక్కలేక మింగలేక అంజు వెనక వెళ్ళాడు. అపర్ణకు ఆర్య తన పక్కన ఉండేసరికి చెప్పలేని ఆనందంగా అనిపించి ఆర్యను చూసి మీరు ఎప్పుడు బయలుదేరి వచ్చారు ఆర్య గారు అని అడిగింది. మధ్యాహ్నం 3 అనుకున్నాను అమ్ముడు. వెంటనే ఈవినింగ్ ఫ్లైట్కి బుక్ చేసుకొని వచ్చేసాను. నువ్వు ఇంట్లో ఉంటావేమో అని, నన్ను చూసి ఆర్య గారు ఉంటూ వచ్చి హ్యాప్ చేసుకుంటావని ఏవేవో ఊహించుకుంటూ వచ్చా. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇంట్లోనే లేదు అన్నాడు. సారీ ఆర్య గారు అంటూ ఆర్య భుజం మీద కళ్ళు మూసుకొని పడుకుంది. ఆర్య కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు ఆపాడు. అపర్ణ కళ్ళు తెరిచి చుట్టూ చీకటిగా ఉండటం చూసి ఏంటి ఆర్య గారు ఇక్కడ ఆపారు అని అడిగింది. ఎందుకంటే ఇంతకుముందు నీ హగ్గు మిస్ అయింది కదా అంటూ అపర్ణను తన మీద కూర్చోబెట్టుకొని హగ్ చేసుకున్నాడు. నిన్ను చూడాలని నా మనసు ఎంత తహతహలాడింది. నువ్వు ఇంట్లో లేకపోవడంతో నాకెంత నీరసం వచ్చిందో అమ్ముడు. అయినా వాళ్ళిద్దరి మధ్య నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది కదా అన్నాడు. ఆర్య మీద నుంచి లేచి దూరంగా జరిగి అంటే ఏంటి ఆర్య గారు, నేనేమైనా కావాలని వెళ్ళాను అనుకుంటున్నారా అని కోపంగా అన్నది. నీకెందుకు అంత కోపం వస్తుంది అమ్ముడు? నువ్వు నన్ను కోపం తగ్గించుకోమని చెప్పి నువ్వే ఎక్కువగా కోపం తెచ్చుకుంటున్నావు అన్నాడు. మరి మీరు అలా మాట్లాడితే కోపం రాదా? మీరే చెప్పండి. నేనేమైనా వాళ్ళ మధ్య వెళ్తానా చెప్పండి? నేను నిన్ను చూడాలని ఎంతో ఆనందంతో వచ్చాను. నువ్వు ఇంట్లో లేవు. నీకోసం ఎంతసేపు ఎదురు చూశాను, అయినా రాలేదు. నేను వెతుకుతూ నీ కోసం వచ్చాను. నిన్ను అక్కడ చూడగానే ఎలా ఉంటుందో? అయినా నేనేమీ అనలేదు కదా. అదే ఇంతకుముందు ఆర్య అయితే నీ దగ్గర కూడా రాకుండా అలానే వెళ్ళేవాడిని. నేనేమీ అలా చేయటం లేదు కదా. నువ్వే కోపంతో ఏదేదో చేస్తున్నావు, మళ్ళీ బాధపడతావు అని అన్నాడు. అంటే ఏంటి ఆర్య గారు, నేనేమీ ఆలోచించకుండా చేస్తానంటున్నారా? అంజు అడిగితే నేను రానని చెప్పాను. నీళ్ళ మధ్యలో ఎక్కడికో వెళ్ళాలంటున్నారు, తోడు రాని అంజు రమ్మంటే వెళ్ళాను.
మీకు మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీకు చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే మీకు చెప్పి వెళ్ళేదాన్ని అని అన్నది. నువ్వు చెప్పినా ఏమీ అనేవాడిని కాదమ్ముడు. ఏదో నువ్వు ఇంట్లో లేవని బాధతో అన్నాను. ఆఫీస్‌లో వర్క్ అంతా వదిలేసి నువ్వు గుర్తుకు వస్తున్నావని అలాగే వచ్చేసాను. కొంచెం నా సైడ్ నుంచి ఆలోచించమ్ముడు. నేను నిన్నేమీ తప్పు పట్టటం లేదు. నీ మీద నాకు కోపం రాలేదు అన్నాడు. మీ మనసులో నేను వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళటం ఎందుకు అనిపించింది? లేకపోతే మీరు అసలు నా మాట నన్ను అనేవారు కాదు కదా ఆర్య గారు అన్నది. అపర్ణ అంటుంటే అపర్ణను చూశానని ఆనందం పోయి బాధగా అనిపించింది. కొంచెంసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోకుండా అలాగే ఉన్నారు. అపర్ణని ముందుగా ఆర్య గారు వెళ్దామా అని అన్నది. సరే అమ్ముడు, నేను వచ్చి నిన్ను బాధ పెట్టినందుకు సారీ. ఇక నుంచి నీకు చెప్పకుండా రాను. నేను ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాను పదా అన్నది. మీరు వచ్చారని నేనేమైనా అన్నానా ఆర్య గారు? నాకు మనసులో మిమ్మల్ని చూడాలని అనిపించింది. మీరు వస్తే విజయవాడ అంతా చూపించాలనుకున్నా. మిమ్మల్ని అక్కడ చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? ఇలా మీతో కలిసి వస్తుంటే నా మనసంతా ఆనందంతో గాలిలో తేలిపోయింది. కానీ మీరన్న ఒక్క మాటతో నా ఆనందం అంతా పోయింది. అమడు, ఆ చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకు సంతోషాన్ని దూరం చేసుకుంటావు? ఏదో తెలియక అన్నానని ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అని బ్రతిమలాడాడు. అపర్ణ కారు దిగి అనేవి అనేసి ఎక్స్క్యూజ్ చేయాలంట అని అన్నాడు. ఆర్య కూడా కారు దిగి అపర్ణ దగ్గరికి వచ్చి అదేంటి అమ్ముడు కారు దిగేసావన్నాడు. ఇంటికి వెళ్దామని దిగాను అని నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మడు కారు ఉంది కదా నడిచేందుకు వెళ్తున్నావు అని అడిగాడు. నాకు నడవాలని ఉంది అని వెళ్తుంటే ఏమైంది అమ్మడు ఈరోజు ఇంత కోపంగా ఉంది? నేను ఆ రోజు గుడిలో తాళి కట్టినప్పుడు కూడా ఇంత కోపంగా లేదే. అమ్మడు ఆగు అని వెనక పరిగెత్తాడు. అపర్ణ బయట చెప్పులు వెతుకుతూ కనిపించింది. అమ్మడు ఇక్కడ చెప్పులు వెతుకుతుంది ఏంటి అని పైకి చూశాడు. గుడి కనిపించింది. ఓ, అమ్మడు గుడికొచ్చిందా అని ఆర్య కూడా షూ విప్పి అపర్ణ వెనక లోపలికి వెళ్ళాడు. ఆర్య లోపలికి వెళ్ళగానే ఆ గుడికి ఇంతకుముందు వచ్చినట్లు అనిపించింది. అపర్ణ దగ్గరకు వెళ్తే అపర్ణ దండం పెట్టుకుంటూ ఉంది. అపర్ణను అక్కడ చూడగానే ఆర్యకు ఆ గుడికి ఎప్పుడు వచ్చిందో గుర్తుకు వచ్చింది. అపర్ణ ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చింది? ఆ రోజు జరిగిన దాని గురించి ఏమైనా చెప్తుందా అని ఆలోచించి లోపల భయపడుతూ ఉన్నాడు. అపర్ణ దండం పెట్టుకొని అక్కడ ఉన్న పూజారిని పిలిచింది. పూజారి హారతి ప్లేట్ పట్టుకొని వచ్చి ఇద్దరికి హారతి ఇచ్చి దీర్ఘ సుమంగళి భవ అని దీవించి ఆర్యకు కుంకుమించి పెట్టమన్నాడు. భయంతో ఉన్న ఆర్య పూజారి ఇచ్చిన కుంకుమను అపర్ణ నుదుటిన పెట్టాలా? అలా పెడితే అపర్ణ ఎలా చూస్తుందని భయంతో చేతిని పట్టుకొని చూస్తూ నిలబడ్డాడు. ఆర్య పెట్టకుండా చూస్తూ ఉంటే ఏంటి నా పెట్టకుండా అలా చూస్తున్నారని మనసులో అనుకుని మీకు చెప్తే చేసి అలవాట్లేదా? చెప్పకుండా తాళి మాత్రం కడతారా అంటూ ఆర్య వైపు కోపంగా చూసింది. పెడితే ఏమైనా అంటావని పెట్టకుండా చూస్తున్నానమ్ముడు అన్నాడు. తాళి కట్టేటప్పుడే నేనేమైనా అంటానని అప్పుడు భయం వేయలేదా? ఇదే గుడిలో ఇదే ప్లేస్లో కట్టారు గుర్తుందా లేదా అని అపర్ణ అడిగింది. నన్ను పరీక్షిస్తున్నావా? గుడిలో అడుగుపెట్టి నేను ఈ ప్లేస్లో చూడగానే నాకు అర్థం అయిందమ్ముడు అన్నాడు. ఆ రోజు మీరు నా మెడలో తాళి కట్టినప్పుడు మీరెవరో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఎలాంటి వారో అర్థమైంది. బొట్టు పెట్టండి అన్నది. ఆర్య ఆనందంతో అపర్ణ నుదుటిన బొట్టు పెట్టాడు. అపర్ణ తాళిని తీసి చూపించింది. ఆర్యకు అర్థం కాక చూశాడు. పెట్టండి అంటూ కళ్ళతో సైగ చేసి ఆర్య తాళి కూడా కుంకుమ పెట్టాడు. అలా పెడుతుంటే తాళి కట్టినప్పుడు అపర్ణ ఎలా చూసిందో గుర్తుకు వచ్చి అపర్ణను చూశాడు. అపర్ణ ఆనందంగా తాళిని లోపల వేసుకొని ప్రేమగా తన వైపు చూడటం చూసి ఆర్య మనసంతా ఆనందంతో నిండిపోయింది. రండి అని అపర్ణ ఆర్య చేపట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించింది. ఆర్య అపర్ణను చూస్తూ గుడి చుట్టూ తిరిగాడు. ప్రదక్షిణాలు అయిన తర్వాత ఒక చోట కూర్చున్నారు. అమ్మడు, ఆ రోజు నువ్వు ఇలా చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. అప్పుడే అపర్ణ ఆర్య చెంపల మీద చిన్నగా కొట్టి ఇది గుడి, అలా మాట్లాడకూడదని, ఇక వెళ్దాం పదండి అన్నది. లేచి అమ్మడు ఒక్క నిమిషం, నా మీద నీకున్న కోపం అంతా పోయిందా అని ఆర్య అడిగాడు. నాకు మీ మీద కోపం ఉంటే ఇలా ఈ గుడికి చూడగానే ఇక్కడికి రాను. మీ చేత నా నుదుటిపై కుంకుమ పెట్టించుకునేదాన్ని కాను ఆర్య గారు అన్నది. నీ మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్ముడు. అలాగే నేనేమైనా తెలియక మాట్లాడితే కొంచెం కోపం తగ్గించుకొని నాకు అర్థమయ్యేలా చెప్పమ్ముడు అన్నాడు. మీరు నన్ను ఏమీ అనకుండా ఉంటే నా కోపం రాదు, రండి వెళ్దాం అన్నది. ఇద్దరు బయటకు వచ్చి ఆర్య అపర్ణ చుట్టూ చేవేసి నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు. అమ్మడు, ఇందాక నేను అన్నది నిన్ను బాధ పెట్టాలని కాదు, అలా బాధ పెడితే సారీ అన్నాడు. నేను అదంతా ఎప్పుడూ మర్చిపోయాను ఆర్య గారు అంటూ హక్ చేసుకుంది. అమ్మడు, నన్నెంత భయపెట్టేశావు అని అపర్ణ చుట్టూ చేవేసి నుదుటిన ముద్దు పెట్టాడు. ఆర్య గారు, ఇది రూమ్ కాదు రోడ్డు, వదలండి అన్నది.
ఆర్య అపర్ణను వదిలి కూర్చో అమ్మడు అంటూ కార్ డోర్ తీశాడు. అపర్ణ కారులో కూర్చుంది. ఆర్య కూడా కూర్చొని ఇప్పుడెవరు చూడరంటూ అపర్ణ దగ్గరకు తీసుకొని నన్ను తిట్టకమ్మడు, చాలా రోజులైందంటూ అపర్ణ ముఖం దగ్గరగా తీసుకొని లిప్స్ అందుకున్నాడు. ఆర్య చేసే పని ముందే అపర్ణకు అర్థమైంది. అపర్ణ కూడా ఆర్య చుట్టూ చేతులు వేసి ఇద్దరు అలానే ఉన్నారు. నీళ్ళకి అపర్ణ ఆర్యతో వెళ్ళేసరికి చిరాగ్గా అనిపించి ఏదో రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. తినేసిన తర్వాత తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం అంజు అన్నాడు. అయ్యో అవునా, అలాగే వెళ్దాం పదండి అని అంజు వాళ్ళు ఇంటికి వచ్చారు. లక్ష్మి అంజు వాళ్ళని చూడగానే అప్పు వాళ్ళు ఎక్కడా అంజు అని అడిగింది. బావ, అప్పు బావ ఇంకా రాలేదమ్మా, మాకన్నా ముందే వచ్చారు కదా అన్నది. నీల్ మనసులో కోపాన్ని దాచుకుంటూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారేమో అని అన్నాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది. వాళ్ళు వస్తారు కానీ మీ డాడీ కూడా వచ్చారు, భోంచేద్దురు రాండి అన్నది లక్ష్మి. మేము బయట చేసి వచ్చామమ్మా, మీరు తినేయండి అని రూమ్కి వెళ్ళారు. ఆర్య ఎంతకి వదలకపోయేసరికి అపర్ణ ఆర్యను వెనక్కి గట్టిగా తోసి ఎంతసేపు అండి ఊపిరి ఆడకపోతుంటే అని సీట్లో సరిగ్గా కూర్చుంది. చాలా రోజులైంది కదా అమ్మడు, అసలు నిన్ను వదలాలని అనిపించలేదు అన్నాడు ఆర్య. ఎలాగో వచ్చారు కదా ఆర్య గారు, మా డాడీ మారేలా చేయండి, అప్పుడిద్దరం దూరంగా ఉండే పని లేదు అని ఆర్య వైపు చూసి నవ్వింది. అది ఇప్పుడు అయ్యే పని అయినా అమ్మడు అన్నాడు. అదంతా నాకు తెలియదు, మీరే కదా చెప్పకుండా చేశారు, కాబట్టి మీరే మా డాడీని కన్విన్స్ చేయాలి. అమ్మడు మళ్ళీ అది ఎత్తకుండా మీ డాడీని ఎలా కన్విన్స్ చేయాలో చెప్పు, చేస్తానని అడిగాడు. ముందు మా డాడీతో గొడవ పడకుండా మాట్లాడండి, నేనేమైనా కావాలని గొడవ పడతానా? మీ డాడీ ఏదో అంటారు, నాకేమో కోపం వస్తుంది. మీరు మా డాడీ ముందు కోపం తగ్గించుకుంటే మీకే మంచిది ఆర్య గారు. నీకోసం మీ డాడీ ఏదైనా అన్నా నేను అసలు ఎదురు ఏం మాట్లాడను, సరేనా అని అన్నాడు ఆర్య. సరే, అదే మాట మీద ఉండండి, ఇక వెళ్దామా అన్నది. అప్పుడైనా ఎక్కడైనా భోంచేసి వెళ్దాం అని అడిగాడు ఆర్య. సరే ఆర్య గారు అంటూ బయట భోజనం చేసి వెళ్ళారు. అంజు చదువుకుంటుంటే నీల్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీధర్ భోంచేస్తూ, నీ పెద్ద కూతురు వాళ్ళు ఇంకా రాలేదేంటి? బయటకు వెళ్ళి అంజు వచ్చింది, వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు. పెద్దల్లుడు విజయవాడకు కొత్త కదా, మన అప్పు ఏమైనా చూపిస్తున్నామో అండి. నైట్ టైంలో ఏముంటాయి చూడటానికి? సరే, చూడటానికి వెళ్ళారు, ఇలా లేట్ అవుతుందని కనీసం ఫోన్ కూడా చేసి చెప్పాలని ఇద్దరికి తెలీదా? అసలు వాళ్ళకి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడే తెలిసింది. ఇప్పుడు కొత్తగా అనుకోవటం ఏంటి అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి నీళ్ళకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ డాడీ సంగతి అప్పుకు తెలుసు కదా, కొంచెం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అప్పు ఇలాంటి పనులు చేసి ఇంకా కోపం తెప్పిస్తుంది అని లక్ష్మి అనుకుంటూ ఉంది. ఆర్య అపర్ణ తినేసి ఆర్యకి బ్యారేజ్ చూపిద్దామని తీసుకువెళ్ళింది. బ్యారేజ్ చూసి కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీదుగా దుర్గుని చూసి ఇంటికి వచ్చారు. కారు సౌండ్ విని వాళ్ళు వచ్చారు అని అనుకుంటూ లక్ష్మి బయటకు వచ్చింది. అపర్ణ కారు దిగి వచ్చి, అమ్మ అంజు వాళ్ళు వచ్చారా అని అడిగింది. వాళ్ళు ఎప్పుడో వచ్చారు, మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? గుడికి వెళ్ళామమ్మా, ఆర్య గారికి బ్యారేజ్ చూపించి వస్తున్నాను. నాకు అదే అనిపించింది, మీ డాడీ ఇంకా రాలేదేంటని ఇందాకే అడిగారు. అవునా, డాడీ మా గురించి అడిగారా అని ఆనందంగా అడిగింది అపర్ణ. సరే రాండి లోపలికి అని అన్నది లక్ష్మి. అపర్ణ ఆర్యతో, మా డాడీ ఈరోజు మంచి మూడులో ఉన్నారు ఆర్య గారు, మీరు ఎలాగో మా డాడీతో మాట్లాడాలి, మన మీద కోపం పోయేలా చేయండి అన్నది అపర్ణ. ఒకసారి మాట్లాడితే కోపం పోతుందా మీ డాడీకి అమ్మడు అన్నాడు ఆర్య. అబ్బా, ముందు ట్రై చేయకుండా కోపం పోతుందా పోదా అంటే ఎలా ఆర్య గారు? అపర్ణ వాళ్ళు లోపలికి రాకుండా బయట మాట్లాడుకోవటం చూసిన శ్రీధర్ కోపంగా, గడప ముందు ఏంటి ఆ కబుర్లు, లోపలికి వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు. శ్రీధర్ మాటలు అపర్ణ విని ఆర్య గారు రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళండి. ఆర్య లోపలికి వస్తూ శ్రీధర్ని చూసి నవ్వుతూ, బాగున్నారండి అని అడిగాడు. శ్రీధర్ అతన్ని గమనించినట్లుగా కనీసం సమాధానం కూడా చెప్పలేదు. ఆర్య అపర్ణ వైపు చూశాడు. అపర్ణ ఉండండి అని కళ్ళతోనే సైగ చేసింది. అల్లుడు గారు అడుగుతున్నారు కదండి, సమాధానం చెప్పరే అన్నది లక్ష్మి. కళ్ళ ముందు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాను కదా, తెలియటం లేదా అని శ్రీధర్ అన్నాడు. నార్మల్గా చూడగానే అడుగుతాం కదండి అని ఆర్య నవ్వుతూ అన్నాడు. అక్కడ కూర్చున్న నీళ్ళకైతే ఆనందంగా అనిపించింది. మావయ్యకి ఆర్య అంటే ఇష్టం లేదు, నా మీద మాత్రం మంచి అభిప్రాయం ఉంది, ఇది చాలు, ఆర్య కన్నా నేనే గొప్ప అని తనలో తాను నవ్వుకున్నాడు.
నీల్ ముందు శ్రీధర్ ఆర్యను తక్కువగా మాట్లాడటం అపర్ణకి ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు. డాడీ, ఆర్య గారు నార్మల్గానే అడిగారు కదా అని అపర్ణ చెప్పింది. అసలు నాకు మీరు ఇంటికి రావటమే ఇష్టం లేదు. మీ అమ్మ కోసం రానిస్తున్నాను. మీరు రావటమే ఇష్టం లేని వాడిని మీతో నేను ఎలా మాట్లాడతాను అని కోపంగా అన్నాడు. ఈ రోజుతో ఎలాగైనా శ్రీధర్ మనసు మార్చాలని. డాడీ, నేను నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాను తప్పే. ఆ ఒక్క విషయంలో తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నది. ఆ ఒక్క తప్పు చాలు జీవితాంతం గుర్తుపెట్టుకోవటానికి అన్నాడు శ్రీధర్. చూడండి మావయ్య గారు, ఇందులో అసలు అమ్మడి తప్పు ఏమాత్రం లేదు. తప్పు మొత్తం నాదే అన్నాడు ఆర్య. నా కూతుర్ని నాకు కాకుండా నువ్వే కదా చేశా. నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు. నిన్ను నా అల్లుడిగా అంగీకరించను. నాకు ఉంది ఒక్క అల్లుడే అని నీళ్ళని చూపించి లోపలికి వెళ్ళాడు. నీళ్ళకి ఆ మాట అని వినగానే తన మనసు ఉప్పొంగిపోయింది. ఆర్య వైపు నేనే గొప్ప అన్నట్లు చూశాడు. కానీ ఆర్య అసలు నీళ్ళ వైపే చూడలేదు. బాబు, ఆయన మాటలు పట్టించుకోకు. అప్పు అలా చేసిందని బాధపోవటం లేదు. అది పోతే కానీ మిమ్మల్ని అర్థం చేసుకోరు అన్నది లక్ష్మి. పర్వాలేదులే అత్తయ్య, నేను చేసిన పని వల్ల ఇంత బాధపడతారు అనుకోలేదు. తెలిస్తే నేను చేసేవాడినే కాదు అని పైకి వెళ్ళాడు. అమ్మ, డాడీ అలా మాట్లాడటం ఏం బాగాలేదు. నేను చేసిన పనికి ఎన్నోసార్లు డాడీకి క్షమాపణ చెప్పాను, కానీ డాడీ మమ్మల్ని మాత్రం క్షమించలేదు. ఆయన ఎలాంటి వారో మీకు తెలియదు. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే ఆయనే కారణం. నేను తనతో వెళ్ళిన దగ్గర నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ విషయం మీకు ఎప్పుడైనా చెప్పారా? ఆయన నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ఎవరు ఎటుపోతే మాకేంటి, మా ప్రేమే మాకు ముఖ్యం, వెళ్ళిపోలేదు కదమ్మా. ఇదంతా డాడీ ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని పైకి వెళ్ళింది. ఆర్య రూములో ఎక్కడా కనిపించకపోతే బాల్కనీలోకి వెళ్ళింది. రైలింగ్ కానుకొని ఆర్య నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆర్యను అలా చూడగానే బాధగా అనిపించి ఆర్య దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదా అన్నది. ఆర్య కూడా అపర్ణను కౌగిలించుకొని, ఏ విషయంలో అమ్ముడు క్లారిటీ కావాలి కదా అన్నాడు. మీరేమనుకుంటున్నారో అదే అని ఆర్య ఎద మీద తలపెట్టింది. నువ్వేమీ బాధపడటం లేదు, నేనేమి బాధపడటం లేదు. అమ్మడు, నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడకు. నిన్ను మొదట్లో ఎంత మొండిగా ఉన్నావు, అలాంటి నిన్ను ఎలా మార్చుకున్నానో చూసావు కదా. మీ డాడీని కూడా అలానే మారుస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. మీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ డాడీని చూస్తుంటే ఆ పని ఇప్పుడు జరిగేలా లేదనిపిస్తుంది ఆర్య గారు. అమ్మడు, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అన్నాడు ఆర్య. అలా ఏం లేదు ఆర్య గారు, నేను డాడీకి మన మీద కోపం త్వరగా పోవాలని ఆశపడుతున్నాను. అపర్ణ అలా చెప్పి వెళ్ళగానే లక్ష్మి రూమ్లోకి వెళ్ళి ఏమండి అంటూ గట్టిగా పిలిచింది. శ్రీధర్ బెడ్ మీద కూర్చొని, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అన్నాడు. మీరు బయట చేసి వచ్చిన పని అలా ఉంది మరి. నేనేం చేశాను లక్ష్మి అని అన్నాడు శ్రీధర్. మీరు పెద్దళ్ళు అలా అనటం నాకేమీ నచ్చలేదు. నీకు ఆయన అల్లుడు కావచ్చు, కానీ నాకు కాదు అని కోపంగా అన్నాడు శ్రీధర్. మీరెంత కోపంగా అన్నా మన ఇంటి అల్లుడు కాకుండా పోతాడా? అయినా వాళ్ళు చేసిన తప్పు ఒక్కటే కదా. ఎక్కడ మనం వాళ్ళ ప్రేమను కాదు అంటామని చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, అంతే కదా. మన కోపం తగ్గిన తర్వాత వచ్చి నచ్చ చెప్దాం అనుకొని ఉంటారు. దానికి వాళ్ళు ఏదో చేయకూడని పని చేసినట్లు అంత కోపంగా ఉండటం అవసరమా? అపర్ణ మీద నేను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేసి వెళ్ళిపోయింది. తను ఆ పని చేసేటప్పుడు కనీసం మన గురించి ఆలోచించిందా? తను అలా వెళ్ళిపోవటంలో మనం ఎన్ని అవమానాలు పడ్డాం. అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇప్పుడు ఏమీ జరగనట్లు వచ్చి క్షమించండి అంటే మనం పడ్డ అవమానాలన్నీ పోతాయా అని కోపంగా అన్నాడు శ్రీధర్. అది కాదండి, ఏదో తెలియక తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నారు. అయినా పెద్దలుడు గారు చాలా మంచివారండి. మన అపర్ణ అంటే చాలా ఇష్టం. మనకు కావాల్సింది మనకు కావాల్సింది వాళ్ళు సంతోషంగా ఉండటమే కదా. తను ఇప్పుడు బాగానే ఉంది కదా. మనమే అన్ని మాటలు అన్నా వాళ్ళు మన అల్లుడి గారిని చూసి మంచి అల్లుడు వచ్చాడని అనుకుంటారు. ఎవరో ఏదో అన్నారని మన పిల్లని మనం కాదనుకుంటామో చెప్పండి. నువ్వు అన్నట్లే మీ పెద్దల్లుడు మంచివాడై ఉంటాడు. అలా కాకుండా అపర్ణ మోసపోయి ఉంటే ఏమయ్యేది? అందరు ఏడుస్తూ ఉండాల్సి వచ్చేది. తను ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పినట్లయితే మనం ఆలోచించి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. తనకి ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయింది. మీరు భయపడినట్లు ఏం జరగలేదు కదండి. అపర్ణ బాగానే ఉంది కదా. అయినా మన అల్లుడు గారు మన గురించి ఆలోచించకుండా ఏమీ లేదు. అపర్ణని పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేశాడు అన్నది అపర్ణ చెప్పింది అని అంతా చెప్పింది లక్ష్మి. మీరు ఎప్పుడు క్షమిస్తారా అని ఇద్దరు చూస్తున్నారు.
మీరు క్షమించానని ఒక్క మాట చెప్తే వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆలోచించండి లక్ష్మి చెప్పి పడుకుంది. అంతయిన తర్వాత చేస్తే ఏమి లాభం? అప్పు చేసిన పనిని మర్చిపోదామన్నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళన్న మాటలే గుర్తుకు వస్తూ ఉండటంతో ఆ పని మీద కోపం వచ్చింది. నీళ్ళు రూమ్కి వెళ్ళి అంజు చదువుకుంటూ ఉంటే బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తీసి వెలిగించుకొని, మావయ్యకు నా మీద చాలా అభిమానం ఉంది. ఈ ఆర్య అంటే నాకెంత అసహ్యమో మావయ్య కూడా అంతే ఉంది. మావయ్య నా గురించి నీళ్ళు ఒక్కడే అల్లుడని చెప్పినా ఆర్య మొహంలో కొంచెం బాధ కూడా కనిపించలేదు. సరికదా నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అంటే నేనంటే ఈ ఆర్యకు లెక్కలేదు. నేనే తన పెళ్ళాన్ని ప్రేమించానని చెప్తే ఏమైపోతాడు? ఇప్పటిదాకా అపర్ణ మీద చూపిస్తున్న ప్రేమ అపర్ణ మీద ద్వేషంగా మారుతుంది. అలా జరగాలంటే నేనే అపర్ణను ప్రేమించిన వాడిని అని తెలియాలి, తెలిసేలా చేయాలి. అంతేకాదు మావయ్యకు ఇంకా అతని మీద ద్వేషం కలిగేలా ఏదైనా జరిగితే బాగుందని సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ, నేనేనే కదా అపర్ణ వచ్చింది, ఒక్కరోజు కూడా చూడలేకుండా వచ్చాడంటే అపర్ణ మీద అంత ప్రేమ ఎలా వచ్చింది? అసలు ఈ ఆర్య అపర్ణను ఎక్కడ చూసి ప్రేమించాడు? అపర్ణకి ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పాడో తెలియటం లేదు. అపర్ణ వెళ్ళేదాకా రోజు బస్టాండ్ దగ్గరకు వచ్చేది. తను మొదట్లో చూసినప్పుడు ఎలా ఉందో నాకు మేము కలిసిన చివరి రోజు వరకు అలాగే ఉంది. ఒకవేళ ప్రేమలో పెడితే వెంటనే మార్పు కనిపించేది. కానీ అపర్ణలో ఎలాంటి మార్పు నాకు అసలు కనిపించలేదు. నాకు తెలిసి గుడిలోనే ఏదో జరిగింది. ఆ మిస్టరీ విడిపోతే చాలు అంతా క్లారిటీ వస్తుంది. మావయ్య కూడా ఆ విషయం తెలిసేలా ఇంకా ఈ ఆర్యని ద్వేషిస్తాడు. ఆ రోజు కోసం నేను చూస్తూ ఉంటానని లోపలికి వచ్చి అంజు నిద్రపోవటం చూసి, మీ అక్కని ఒక్కరోజు ముందు చూసినా మీ మెడలో తాళి కట్టేవాడిని కానని ఒక పక్కన పడుకున్నాడు. ఇక రాండారి గారు పడుకుందామన్నది అపర్ణ. సరే అని అపర్ణ వెనక లోపలికి వచ్చి వెళ్ళి చుట్టూ చూస్తుంటే, మీరు దేనికోసం చూస్తున్నారో నాకు అర్థమైంది, కానీ మా రూమ్లో బెడ్ వేయటానికే కష్టం. ఇంకా సోఫాలు ఎక్కడ వేస్తాం? రాండారి గారు బెడ్ మీద పడుకోండి అన్నది. నేను ఈ పక్కన పడుకుంటే నీకేమి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు. ఆ అపర్ణ కోపంగా చూస్తూ, నాకు ఇబ్బంది అని నేను ఎప్పుడైనా చెప్పానా ఆర్య గారు? నోటితో చెప్పక్కర్లేదులే అమ్మడు, చేతితో చెప్పినా చాలు కదా అని చెంపన చేయి పెట్టుకున్నాడు. అపర్ణ బెడ్ మీద మధ్యలో కూర్చుని, ఏదో ఒకసారి అలా చేశాను అని మీరు ఇలా అనటం ఏమీ బాగలేదు అని బొంగమూతి పెట్టి కూర్చుంది. అపర్ణను అలా చూడగానే ఎంతో ముద్దుగా అనిపించి ఆర్య కూడా బెడ్ మీద కూర్చొని అపర్ణ దగ్గరకు జరిగి బొంగమూతి పెట్టి కూర్చున్న నా బుగ్గ మీద ముద్దు పెడుతూ బుగ్గ కొరికేశాడు. ఆర్య గారు అంటూ కోపంగా చూసింది. ఏంటో చెప్పండి అపర్ణ గారు అంటూ లిప్స్ అందుకున్నాడు. ఆర్య ప్రవర్తన పిస్తుపోయి ఆర్య ముద్దు పెడుతుంటే వెనక్కి నెట్టకుండా అలానే షాక్లో ఉంది అపర్ణ. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.